మధ్యలో రాబోతున్నాడని బూరధ్వని శబ్దముతో రారాజుకు దిగి వచ్చుచున్నాడు. ఈ భూలోకాన్ని ఏలటానికి అధికారముతో వచ్చుచున్న యేసుని ఆరాధిద్దామా. రాజ్యమేలుటకు యేసయ్య వస్తున్నాడని, న్యాయము తీర్చడానికి యేసయ్య వస్తున్నాడని హృదయపూర్వకంగా దేవాది దేవుని ఆరాధిద్దాం. శబ్దముతో రారా
వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును మీరు చెప్తారా? మేఘముల మధ్యలో, మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. గతతరముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, కాపాడు దేవుడు ఆయనే, నడిపించు దేవుడు ఆయనే, తోడేయుండు దేవుడు ఆయనే, ఆయనే, కాపాడు దేవుడు ఎనిమిది స్వరములెత్తాలి. నడిపించు దేవుడు ఆయనే, తోడేయుండు దేవుడు ఆయనే, ఆయనే. నీటిపైన నడిచెను గాలి సముద్రమును గర్జించెను, మృత్యుంజయుడై లేచెను నాతో నిత్యము ఎంతమంది నమ్ముతున్నారో చెప్తారండి? నీటిపైన నడిచెను గాలి సముద్రమును గర్జించెను, మృత్యుంజయుడై లేచెను నాతో నిత్యము జీవించెను ఆయనే, కాపాడే దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడే ఉండే దేవుడు ఆయనే, ఆయనే, కాపాడు దేవుడు ఆయనే, నడిపించు దేవుడు ఆయనే, తోడే ఉండే దేవుడు ఆయనే, ఆయనే, కాపాడు దేవుడు ఆయనే, నడిపించు దేవుడు ఆయనే, తోడే ఉండే దేవుడు ఆయనే. ఇవన్నీ ఆయనకి సాధ్యము అని నమ్మిన వారుంటే హల్లెలూయా అని చెప్తారండి.